ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో మరల ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఆశీర్వదిస్తారని ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు. కొవ్వూరు మండలంలోని పెద్ద పదుగుపాడు చంద్రమౌళి నగర్లో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కోవూరు మండలంలోని పెద్దపడుగుపాడు చంద్రమౌళి నగర్లో సిమెంట్ రోడ్డు ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే ఎంపీ వేమారెడ్డి ప్రభాకర్ రెడ్డి నిధులతో 5 లక్షలతో సిమెంట్ రోడ్డు ప్రారంభోత్సవం చేసుకోవడంతో పాటు నియోజకవర్గంలో మొదటిసారిగా ఎన్నికల ప్రచారాన్ని పడుగుపాడు నుండి ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో రాబోయే ఎన్నికల్లో ప్రజలు మరలా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదిస్తారని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేరని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఏఏబీ చైర్మన్ దొడ్డంరెడ్డి నిరంజన్ బాబు రెడ్డి, ఏఎంసీ చైర్మన్ పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, వైసీపీ నియోజకవర్గ యువజన విభాగ అధ్యక్షుడు నల్లపురెడ్డి రజిత్ రెడ్డి, జడ్పీటీసీ శ్రీలత, ఎంపీపీ పార్వతి, డిఎల్డిఏ డైరెక్టర్ కాటంరెడ్డి దినేష్ రెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ రామిరెడ్డి మల్లికార్జున్ రెడ్డి, వైసీ ఎంపీపీ శివుని నరసింహారెడ్డి, సర్పంచ్ లక్ష్మీనారాయణ, ఉప సర్పంచ్ అహ్మద్, వైసీపీ నాయకులు జగన్, ఎంపీడీఓ శ్రీహరి, ఎంఆర్ఓ పద్మజ తదితర మండల అధికారులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఫ్యాన్ గుర్తు మీద వేయండి. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా 3000 పెన్షన్ ఇవ్వడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారే మీకు ఇస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో 500 కూడా ఇస్తున్నారు. అందువల్ల జగన్ మర్చిపోబాకండి. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరికీ నమస్కారం. ఈరోజు పడుగుపాడు పంచాయతీలో చంద్రమౌళి నగర్ గిరిజన కాలనీలో స్థానికంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. నా నియోజకవర్గంలోనే మొట్టమొదటి ప్రోగ్రాం ఎన్నికల ప్రచారం. అందరూ కూడా కలిసికట్టుగా కూర్చొని మాట్లాడుకొని ఎన్నికల్లో పడుగుపాడు పంచాయతీలో మంచి మెజారిటీ తేవాలని చెప్పేసి ఈరోజు ముహూర్తం పెట్టుకొని ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను. ప్రజల ఆశీర్వాదం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండి మరలా ముఖ్యమంత్రిగా చేసుకోవాలని చెప్పేసి అందరూ కూడా బాగా కష్టపడి పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలెవ్వరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అడగలేదు, మాకు ఫలానా పథకం ఇవ్వండి, ఆ పథకానికి ఫలానా పేరు పెట్టండి, మా కుటుంబాలకు నిధులు ఇవ్వమని ఎవ్వరూ కూడా అడగలేదు. జగన్మోహన్ రెడ్డి గారే మంచి నిర్ణయం తీసుకొని దాదాపు 33 పథకాలు ఏర్పాటు చేసి ప్రతి పథకం ద్వారా అన్ని వర్గాల వారికి లబ్ధి పొందే విధంగా ముఖ్యమంత్రి గారు 2,75,000 కోట్లు ఈ 4 సంవత్సరాల 8 నెలల్లో పార్టీలకు అతీతంగా అందరికీ కూడా అందించడం జరిగింది. ఆ సంక్షేమ పథకాలే మరలా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టబోతున్నాయి. తిరుగులేదు. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా ప్రజలందరూ కూడా ముక్త కంఠంగా పార్టీలకు అతీతంగా మరలా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేసుకునేందుకు అందరూ కూడా సిద్ధమై ఉన్నారు. ఏ క్షణంలో ఎన్నికలు వచ్చినా ప్రజలందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. సంక్షేమ పథకాలు ఇచ్చాం, అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చాం. ఎక్కడా కూడా భారతదేశంలో ఆంధ్ర